నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. నిద్ర సరిగా లేకపోతే లేదా పూర్తిగా నిద్రపోకపోతే సంతానలేమి సమస్య కావచ్చా? ఇది ఒక చాలా సామాన్యమైన ప్రశ్న, కానీ దీని వెనకాల ఉన్న మీరు కనెక్షన్ చూస్తే నిద్రకి, ఇన్ఫర్టిలిటీకి, సంతానలేమి సమస్యకి దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. సో స్టడీస్ చూపిస్తున్నాయండి, స్లీప్ అంటే నిద్ర సరిగా లేకపోతే 6 నుంచి 8 గంటలు మీరు సరిగా నిద్రపోకపోతే హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతాయి. సో సంతానలేమి సమస్యకి సంబంధించిన హార్మోన్సే కాదు, మామూలుగా కూడా థైరాయిడ్ ఎక్కువ తక్కువ అవ్వడము, ప్రోలాక్టిన్ ఎక్కువ తక్కువ అవ్వడము, ఈ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యకి కూడా కారణం కావచ్చు నిద్ర సరిగ్గా పోకపోతే. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ అన్నిటి ప్రొడక్షన్కి కరెక్ట్గా నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే ఈ హార్మోన్స్ డిస్రెగ్యులేట్ అవుతాయి, అంటే కరెక్ట్గా విడుదల కావు. పురుషుల్లో ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, FSHL సరిగా లేకపోతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది, కణాల ప్రొడక్షన్ అనేది సరిగా ఉండదు. ఆడోళ్ళలో అండం పెరగడం అనేది, విడుదల కావడం అనేది నిద్ర సరిగా లేకపోతే లేదా ఇర్రెగ్యులర్గా ఉంటే కూడా ఈ సమస్య చూడడం జరిగింది. ఇది కాకుండా ఓవ్యులేషన్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ కూడా ఉంటుందంటే నిద్ర లేకపోతే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు అండం విడుదల అవ్వడం కూడా కరెక్ట్గా అవ్వదు, పీరియడ్స్ కూడా కరెక్ట్గా అవ్వవు, అందుకనే సంతానలేమి సమస్య కావచ్చు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అండం విడుదల అవ్వకపోవడము, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవడం, దీనివల్ల సంతానలేమి సమస్య అవ్వడం అనేది చూడడం జరిగింది. రీప్రొడక్టివ్ హార్మోన్ సరిగా లేకపోతే అంటే GnRH అనే ఒక హార్మోన్, గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అంటారు. దీనివల్లనే FSHLH, టెస్టోస్టెరాన్ పురుషుల్లో లేదా ఆడోళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వకపోతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. అంటే ఈ హార్మోన్స్ అనేవి కరెక్ట్ లెవెల్లో టెస్టిస్ దాకా చేరలేకపోతే స్పర్మ్ ప్రొడక్షన్ కాదు. సో క్రానిక్గా స్లీప్ డెప్రివేషన్ అంటే చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి, లేదా మీ ప్యాటర్నే అలా ఉందనుకోండి, సరిగా నిద్రపోకపోవడము 8 గంటలు, లేదా డిస్టర్బ్డ్గా నిద్రపోవడము, లేదా ఊరూరికి లేయడం ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు బాడీ రెస్ట్లోకి వెళ్ళక ఈ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వక ఈ సమస్యలు కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీను, ప్రొడక్షన్ దెబ్బతినచ్చు. సో ప్రొడక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వాలిటీ ఎలా అంటే కరెక్ట్ నిద్ర లేకపోతే ఈ బాడీ రికవర్ అవ్వదు. వివిధ మెటబాలిక్ యాక్టివిటీస్ అవన్నీ కూడా రికవరీ స్లీప్ స్టేజ్లోనే అవుతాయి. స్లీప్ స్టేజ్ సరిగా లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ లాగా తయారై ఈ స్పర్మ్స్ ఎప్పటికీ ఆ వాతావరణంకి ఎక్స్పోజ్ అయ్యి క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. సో DNA డ్యామేజ్ కూడా స్లీప్ డెప్రివేషన్ అంటే నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల అవ్వచ్చు. సో మీకు గనుక నిద్ర సరిగా లేకపోతే కూడా మీరు దీని గురించి డాక్టర్తో సలహా తీసుకోవాలి. ఏం చేస్తే నిద్ర సరిగా పట్టచ్చు, లేదా మీరు కంటిన్యూస్గా టీవీ చూస్తున్నారు లేదా ఫోన్స్ చూస్తున్నారు, ఏ అలవాటు వల్ల మీకు సరిగా నిద్ర లేదనేది మీరు కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. నిద్ర సరిగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ బాడీ రికవర్ అవ్వడం అంటే ఓవరాల్గా హెల్త్ ఉండడం కాకుండా మీ రీప్రొడక్టివ్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది. దీని గురించి లేదా సంతానలేమి సమస్యతో మీరు బాధపడుతుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విచ్చింది. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.